ओम विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताक स्वामीति नामिने नमाचार्य पदाय निताय कृपप्रदायिने गौरकथा धामदाय नगरग्राम तारिणे नमो ओम विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् ఉమాపతి ప్రభు మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఎందుకు? నిర్జల ఏకాదశి మీరు అడిగారు కదా ప్రభుజీ. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ జై. సో ఈరోజు మనం చెప్పండి శ్రీదేవి మాతాజీ. ప్రభుజీ నేను కూడా ట్రై చేస్తున్నాను ప్రభుజీ. ఓకే రైట్, జై హో. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సునీత మాతాజీ కూడా చేస్తున్నారు కంఠమనేని. ఈరోజు మనం ధ్రువ మహారాజ్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు 4th క్యాంటోలోనే ఉన్నారా కదా? హ్యాండ్ రైజ్ చేయండి 4th క్యాంటోలోనే ఉంటే. రైట్. ఓ ఉషా మాతాజీ ఉన్నారు, ఉషాశ్రీ మాతాజీ. రైట్. సో ఈరోజు వచ్చేసి కొత్త అధ్యాయం అనమాట. ఆ అధ్యాయం ఏంటంటే ధ్రువ మహారాజు యక్షాస్తో ఫైట్ చేస్తున్నాడు, వార్ అనమాట. ఎందుకు? వాళ్ళు వచ్చేసి వాళ్ళ తమ్ముని వధించినందుకు అనమాట. ఇక్కడికి మనకి మైత్రేయ మహర్షి స్టార్ట్ చేస్తున్నారు. మైత్రేయ వాచ ప్రజాపతిర్దుహితరం శిశుమరస్య వై ధ్రువా ఉపయేమే బ్రహ్మిం నామ తత్సుతో కల్ప వత్సరో. అంటే ఏం చెప్తున్నారంటే ఒక గొప్ప మైత్రేయ అంటే మైత్రేయ ఋషి ఏం చెప్తున్నారు, విదురుడికి చెప్తున్నారు. ధృమరాజు ఇంకా రాజ్యాధికారం లభించిన తర్వాత ఇక మరి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? ప్రజాపతి అయినటువంటి శిశుమార వారి యొక్క కుమార్తెను భ్రమి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే వారికి 2 కొడుకులు అనమాట, కల్పాను వత్సర అని చెప్పేసి. అయితే ధ్రువమహారాజు వారికి ఒకసారి మన ప్రిన్స్ అంటే క్రోనేషన్ అయిపోయిన తర్వాతకి వాళ్ళ ఫాదర్ నుంచి తీసుకున్న తర్వాత ఫాదర్ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ఫాదర్ ఎక్కడికి వెళ్ళారు? ఆత్మజ్ఞానం కోసం అడవులకు వెళ్ళారనమాట. మహారాజు ఉత్తానపాద ఏం చేస్తారు, వారి కుమారుడు యందు అపారమైన ప్రేమ అనేమి ఉంటుంది. ఎవరు వాళ్ళ కుమారుడు? ఉత్తానపాద కుమారుడు ధ్రువ మహారాజు. అయితే మన తండ్రి యొక్క బాధ్యత ఏమిటి? కొడుకు అంది వచ్చి చేతికొచ్చిన తర్వాతకి కొడుకు బాధ్యతలు ఇవ్వటం అన్నమాట. సో ఇంకా ఒక కుమార్తె ఉన్నది, ఆమెకి పెళ్లి చేసేసాడు. అయిపోయిన తర్వాతకి మీ అందరు కూడా రావచ్చు. ఎందుకు ఆ కొడుకుకి ముందే ఎందుకు పెళ్లి చేయలేదు? ఆయన అడవుకు పోకన్నా ముందే ఆయన ఏం చేశాడు? రాజ్యాధికారం ఇచ్చాడు కానీ పెళ్లి చేయలేదు. అయితే ఇక్కడ ముత్తానపాద ఆయన ఏంటంటే ఆయన రాజర్షి అంటారనమాట. అంటే చాలా ఉత్తమమైన రాజు, సెయింట్లీ కింగ్ అంటారు, అంటే స్పిరిచువల్గా కూడా. అయితే వారు ఎప్పుడు కూడా రాజర్షి అంటే ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. పొలిటికల్ అఫైర్స్ అంటే తెలుసు కదా మనకి. ఈ రాజ్యానికి సంబంధించి రాజ్యాన్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు కూడా శ్రమించాలి. చాలా శత్రువుల బారి నుంచి, మరియు సొంత ఇంటిలో కుంపటి పెట్టారని అంటారు, గుర్తుందా? మన ఇంట్లో
ఇప్పుడు కొంతమంది చూడండి, మనకి నిజమైన కృష్ణ భావన తప్పు లేదు. మనల్ని మనం కాపాడుకోవాలి. అదే విధంగా ఇప్పుడు అది ఎక్కడైనా ఉన్నది. ఇప్పుడు గూడా చూస్తూ ఉన్నాం. రీసెంట్‌గా ఒక 15 మందిని ఏమో పట్టుకున్నారనమాట. ఇక్కడుండి మన పక్క దేశానికి సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు. దాన్నేమంటారు? ద్రోహం అంటారు. మిత్రద్రోహం వేరుంటుంది. మన దేశంలో ఉంటూ, మన ఉప్పు తింటూ, మన పెట్టేయన్నీ తింటూ, మన వాళ్ళే మనకి ద్రోహం చేస్తారు. దాన్నేమంటారు? తెన్నింటి వాసాలు లెక్కపెట్టమంటారు. ఇటువంటి వారు ఉంటారు. ఆళ్ళందరిని కూడా గమనిస్తూ మనం రాజ్యాన్ని కొనసాగించాలి. అర్థమైంది గదా! అయితే ఇక్కడ ఎంత చేస్తున్నా గానీ వారెప్పుడు కూడా భగవత్ ఆత్మ జ్ఞానం కోసం ఎప్పుడు పరితపిస్తూ ఉండారనమాట. అయితే ధ్రువమహారాజు ఏం చేస్తారు? ఇక ఒక సమయం వచ్చేసింది ధ్రువమహారాజుకి గూడా. అధికారం తీసుకునేటువంటి బాధ్యత వారేం చేశారు, ఫాదర్ ఎళ్ళిపోయిన తర్వాతకి తీసుకున్నారు. సో, ఎటువంటి భ్రాంతులకు లోనవ్వకుండా సో, వారు కూడా మంచిగా బాధ్యతలు తీసుకున్నారు. తండ్రి గూడా ఎటువంటి అంటే భయం లేదు. ఓకే. ఈయన మంచిగా చేయగలుగుతాడని జెప్పేసి ఆ భారంతో ఎళ్ళిపోతాడనమాట. అయితే ఉత్తానపాదకు తెలుసు ధ్రువమహారాజు పెళ్లి చేసుకోలేదని. ఆ! ధ్రువమహారాజుకు గూడా తెలుసు. మరి తండ్రి దేనికి వెళ్తున్నారు? సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆత్మ జ్ఞానం కోసం వెళ్తున్నారు. అయితే అప్పుడేం జరుగుతుంది, ధ్రువమహారాజు మళ్ళీ ఆయనకి ఆ తర్వాతకి ధ్రువమహారాజు ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఆమె పేరేందంటే ఇలా అని చెప్పేసి. ఆమె వచ్చేసి వాయు కుమార్తె. సో, వారి నుంచి మరొక కుమారుడిని హ్మ్. పొందటం జరుగుతుంది. ఆ అబ్బాయి పేరు ఉత్కల్ అనమాట. మరి ఇంకొక డాటర్ కూతురు గూడా ఉంటుందంట. అయితే ధ్రువ మహారాజు యంగర్ బ్రదర్ ఎవరు? ఉత్తముడు. ఓసారి ఏం జరుగుతుందంటే ఆయన అన్‌మ్యారీడ్ అనమాట. అంటే పెళ్లి చేసుకోలేదు. ఒకసారి వేట కోసం అలా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండి హిమాలయ పర్వతాల్లో హ్మ్. ఉత్తర దిక్కు సైడు యక్షులు ఉంటారనమాట. అక్కడికి వెళ్తాడు. సో, యక్షులు ఉంటారు. ఈ ఉత్తముడితో పాటు వారి మదరు, అమ్మ సురుచి కూడా వెళ్తుంది ఫాలో అవుతూ. ఆమెళ్ళేసి ఆమె గూడా చనిపోతుంది. అయితే ధ్రువమరాజు వింటారనమాట. ఏమని? అరే! నా నా తమ్ముడిని ఎవరో చంపేశారని చెప్పేసి ఇవి తెలుస్తుంది. ఆయనగా చాలా కోపంతో, రౌద్రంతో ఊగిపోతారు. ఊగిపోయి ఇక వారి యొక్క అశ్వాన్ని తీసుకొని చారియట్ అంటే రథాన్ని తీసుకొని ఏం చేస్తారంటే, ఏ విధంగానైనా వారిని జయించాలని జెప్పేసి అల్కపురి అయినటువంటి యక్షుల యొక్క రాజ్యం మీదకు దండెత్తుతాడనమాట. అప్పుడు ధృమరాజుకి చాలా విపరీతమైన కోపమొస్తుంది. ఆ కోపం ఏందంటే, అది ఎంత కోపమున్నా ఆహ్, వారు శత్రువు మీద అంతటి కోపమున్నా కూడా ఆయన గొప్ప భక్తుడు. కృష్ణ భక్తుడు. దాన్నెప్పుడూ విస్మరించలేదు గూడా. మనం గూడా ఆలోచించాలి. ఇప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేయటం తప్పు లేదు. అర్థమైంది గదా! ధృమరాజు తండ్రి పుత్రశోకంతో పరమధామం చేరిన తర్వాత ధ్రువుడు రాజసింహాసనాన్ని అధిరోహించిన తర్వాతకి ప్రజలతో ధర్మ మార్గాన్ని నడిపించాడనమాట. చూడండి, రాజర్షి అంటే రాజుకి ఉన్నటువంటి లక్షణం ఇది. అందరిని కూడా ప్రజలతో పాటు ఉన్న మిగతా జంతు జీవుల్ని కూడా ధర్మ మార్గాన్ని హ్మ్. ప్రవర్తించే విధంగా పాలిస్తారు. అడగొచ్చు మీరు జంతువులెలా పాటిస్తాయని. ఉత్తమమైన కింగు అదే రాజు ఉన్నాడనుకో, ఆటోమేటిక్‌గా వారిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా జంతువులు కూడా
క్రూర జంతువులు కూడా వాటి లక్ష్యాన్ని మరచిపోవన్నమాట. సో, తన తల్లి సునీతి చెప్పిన దాన్ని బట్టి ఇక ఆమె చిన్నప్పుడు గూడా చెప్పింది గదా! భగవంతుని అంటే ప్రార్థిస్తే అన్నీ గూడా సక్రమంగా జరుగుతాయని జెప్పేసి. మరియు ఆమె గూడా ఇప్పుడు ఇంగ రాజ్యం ఒచ్చింది. అన్నీ ఒచ్చేసినాయి. సునీతి విన్నవిస్తుందనమాట. మనం పర్వతధామాన్ని పొందాలంటే తపస్సు ద్వారా లక్ష్యంగా పెట్టుకోవాలి. మళ్ళీ ఏం జేయాలి మనం? మనం ఏం జేయాలి? కర్తవ్యం నెరవేర్చాలి. ధర్మ పరిపాలన. అదే విధంగా భగవద్గీతలో కోరిన విధంగా మనం అభిలషించాలి. దేనికి? ధర్మ ప్రవర్తన కోసం. అన్ని పరిపాలన ఆ ధర్మ పరిపాలనని సృష్టించేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం. మనకి ప్రభుపాద ఏం చెప్తున్నారు? మనకి పవర్ అంటే అధికారం ఉన్నంత మాత్రాన మనం దానిని దుర్వినియోగపరుచుకోకుండా డివోటీ అయిన అతను ఎల్లప్పుడు కూడా అధికార దాహంతో కాకుండా మనం ఆధ్యాత్మిక చింతనతో భగవంతునికి ఇంకా ఏ విధంగా ఎక్కువ సేవ చేయాలి అని చెప్పేసి ఆలోచించి ధర్మ పరివర్తన కోసం పరితపిస్తామో ఆ రాజ్యం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందనమాట. సో మనకిక్కడ ధ్రువమహారాజు ఏం చేస్తారు? సో ఆయన బ్రదర్‌ని అనవసరంగా తమ్ముడిని చంపేశారని చెప్పేసి వాళ్ళ మీదకి ఏ విధంగానైనా ఆ యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవాలని జెప్పేసి ఎళ్ళిపోతారు. ధ్రువమహారాజు ఇక మళ్ళీ ఉత్తర దిక్కు హిమాలయానికి వెళ్తారు. ఎళ్ళేసి అక్కడ హ్మ్. అంత ఒక పెద్ద పట్టణం ఉంటుంది. ఆ పట్టణం గూడా ఎలా ఉంటుందంటే, వారందరూ గూడా చాలా భయానకంగా, భయంకరంగా ఉంటారు. వారందరూ గూడా శివుని యొక్క భక్తులనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంది? వారు కొద్దో గొప్ప భయానకంగా ఉన్నా కానీ శివుని యొక్క భక్తులంటే వారు కూడా వైష్ణవులు అన్నట్టు. అంటే అంత గొప్ప వైష్ణవులు కాకపోవచ్చు. అంత విధి, నియమాలు పాటించకపోవచ్చు. కానీ శివుని యొక్క కృప ద్వారా వారు కూడా ఒకరోజు భగవంతుని భక్తులవుతారనమాట. అయితే యక్షాసిని గూడా ఏం జెప్తారంటే, ప్రభుపాద ఏం జెప్తారంటే, వారు అక్కడున్నటువంటి ఆది తెగలనమాట. హిమాలయన్ యొక్క ఆది తెగలనమాట. ఇక మైత్రేయ ముని మరి ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. విదురుడికి చెప్తుంటారనమాట. రోమరాజు అల్కాపురి రీచ్ అయ్యారు. సో, ఇమ్మీడియేట్‌గా శంఖం తీసి పూరిస్తారు. శంఖాన్ని పూరిస్తారు. ఆ యొక్క శంఖ శబ్దానికి అక్కడ ఉన్న ఆ ప్లేస్ గాని, ఆకాశం మొత్తం గాని మారుమ్రోగిపోతదనమాట. ఈ యొక్క నలుదిక్కులు 10 దిక్కులు గూడా మారుమోగిపోతుంది. అయితే అప్పుడు ఆ యక్షుల యొక్క భార్యలందరూ గూడా భయంతో భీతిల్లిపోతారనమాట. అర్థమైందా? వారి యొక్క హ్మ్. ఆ భయాన్ని వారి కళ్ళల్లో గూడా చూడొచ్చనమాట మనం. అంతటి భయభ్రాంతులకు లోనవుతారనమాట. ధ్రువ మహారాజు ఏం చేస్తారు? తన తల్లికి చేసిన సేవను గుర్తు చేసుకొని, ఆమెకు దైవలోక ప్రాప్తి కలిగించాలని ఆలోచిస్తారు. మధ్యలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక భక్తుడిగా తన గురువు లేదా భక్త సంతోషం కోసం మనం కృషి చేయాలన్నమాట. ఏం నేర్చుకోవాలి మనం? ఆ కృతజ్ఞతా భావం అనేది చూపించాలి. పరమార్థ మార్గంలో ఇతరుల కళ్యాణం కొరకు అంటే లోక కళ్యాణం కొరకు మనం పరితపించాలి రాజుగా. ఒక నిజమైన భక్తుడు ఏం చేస్తాడు? నా సొంత అవసరాల కోసం కాకుండా, నా ఆలోచనలు, నా కోరికలు కోసం కాకుండా, మిగతా వారిని ఏ విధంగా వైకుంఠ ప్రాప్తి కల్పించాలి అని చెప్పేసి నేను పరితపించాలన్నమాట. అది మనస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా అదే ధ్యేయంగా, అదే లక్ష్యంగా మొక్కవోని దీక్షతో భక్తిని మనం చేస్తూ కూడా మన విద్యుత్ ధర్మాన్ని పాటించాలి. రాజుగా ఆయన రోమారాజు చేసింది అదే.
ఏం చేస్తారు? తతో నిష్క్రామ్య బలిన ఉపదేవ మహాభాధా శాంతస్థన్నినందాం అభిపేథుర్ ఉధాయుధ. అంటే వాళ్ళు ఏం చేశారు? వివిధ రకములైనటువంటి ఆయుధాలతో వారి మీదకు దండెత్తారనమాట. మళ్ళీ మైత్రేయి చెప్తున్నాడు, ఓ హీరో అంటే విదురా వినండి, ఆ యక్షులు వారేం తక్కువ కాదు, వారు కూడా చాలా ఉద్దండులు, యుద్ధంలో ఆరితేరిన వారు. సో వారేం ఈ యొక్క శబ్దాన్ని, యొక్క శంఖ శబ్దాన్ని విన్న తర్వాతకి వారేం నార్మల్గా లేరు. వారు దాన్ని భరించలేక కోపంతో రగిలిపోయారనమాట. వారు కూడా రెడీ అయిపోయారు. అంతా యుద్ధానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి సన్నద్ధమైపోయారు. వారి యొక్క ఆయుధాలన్నీ తీసుకొని సతానార్థో వీర ఉగ్ర ధ్రువ మహారథం ఏకైకాం యుగపత్ సర్వానహన్ భానైష త్రైభిస్త్రిభిః. అంటే ధృమరాజు వారి మీదకి పడిపోతున్నారు యుద్ధం చేయటం కోసం. చాలా బాణాన్ని తీశారు. బాణాన్ని తీసేసి ఇక పై యుద్ధం చేయటం కోసం తయారైపోయారు అనమాట. అదే విధంగా ఒక సైడు బాణాలు వేస్తున్నారు, కత్తితో ఇంకొకరిని అందరిని దొరికినట్టు ఖండించేస్తున్నారు. ధృమరాజు ఏం చేస్తారంటే ఆయన గొప్ప రథసారథి కూడా, గొప్ప రథాన్ని కూడా చాలా గొప్పగా నడిపించగలడు అనమాట. సో ధృమరాజు తన తల్లి సునీతి పరమధామానికి చేరడం చూసి, అదే విధంగా ధృమరాజు యొక్క తల్లి మరియు ఆమె భక్తి, ఆమె ఆమె ద్వారానే కదా ఆమె ధృమరాజు కృష్ణుని యొక్క కృపను పొందింది. అయితే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతటి గొప్ప భక్తుడు ఆయన, గొప్ప బాధ్యత, అంత గొప్పటి రాజ్యం ఉన్నా కానీ ఎటువంటి అహంకారం లేకుండా నిస్వార్థంగా ఉండి భక్తిలో ఎప్పుడు కూడా ఖచ్చిత భావంతో ఉన్నారు వారు. భక్తి ఫలితములతో సహజంగా పెరిగే వినయము, అది వినయం అనేది వస్తుంది భక్తుడికి. సహజంగా వస్తుంది అది. మనం భక్తి ఖచ్చితంగా చేస్తే ఆ వినయం అనేది వస్తుంది మనకి. మనం ఏంటిది, మన గమ్యం ఏంటి? మరణానంతర గమ్యం ఏంటిది? శాశ్వత లోకం. శాశ్వత లోకం అంటే కృష్ణలోకం. మనకి భక్తిలో అడ్వాన్స్ అయినప్పుడు అంటే ఏం జరుగుతుంది? సహజంగా ఆ వినయం అనేది అవలంబిస్తుంది మనకి. సో మనకి హేవైలలతా లగ్నైస్తైర్షిభిః సర్వైవ హి మత్వా నిరస్తం ఆత్మానం అశంసం కర్మ తస్య తత్. సో ఎప్పుడైతే యక్షులు కూడా విన్నారో, ఏమని విన్నారు? ధృమరాజు వచ్చేసి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు, దొరికిన వాళ్ళు దొరికినట్టు వారి యొక్క తలను నరికేస్తున్నారని చెప్పేసి వారు తెలుసుకుంటారు. ఇంకా వాళ్ళు ఇక చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటానని వాళ్ళకి అర్థమైపోయింది. ఏం చేస్తారంటే వాళ్ళంతా ఈజీగా వారి యొక్క ఓటమిని అంగీకరించేటట్టు లేదనమాట. వారు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఇక లాభం లేదు, యుద్ధం చేయాలని చెప్పేసి వారు కూడా చాలా మొండిగా తీసుకొని దాన్ని వాళ్ళు ధృమరాజు మీదకి వచ్చేస్తారనమాట. అదే విధంగా అంత యుద్ధం జరుగుతున్నా కానీ ధృమరాజు ఒక్కడయ్యుండి వీళ్ళు వేలల్లో ఉన్నా కానీ ధృమరాజు యొక్క ఆ యుద్ధ నైపుణ్యాలను చూసి వారందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే అరే, ఇంతటి నైపుణ్యం ఇంత ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? అదే చూడండి, యుద్ధంలో మనం శత్రువుని చూసి శత్రువుని శత్రువుని అభినందించటంలో తప్పు లేదు. ఎందుకంటే అది ఉత్తమైన రాజుకు ఉండాల్సినటువంటి లక్షణం. అది మనం కూడా
ధృమరాజు కూడా వాళ్ళని చూసి అభినందిస్తున్నారు. ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నా నేను ఇంత ఖచ్చితంగా చాలా హ్మ్. విపరీతమైన బలంతో యుద్ధం చేస్తున్నా కానీ, వారు ప్రతిఘటిస్తున్నారని చెప్పేసి. అర్థమైందా? దాన్నే క్షత్రియ లక్షణం అంటారనమాట. తే అపి చామం అమ్రశ్యంత పాదస్పర్శం వివోర్గః శరైరవిద్యాన్ యుగపద్ ద్విగుణం ప్రచిక్షీరా సవా. ఏ విధంగా అయితే ఒక పాము చూడండి, అది దారిలో వెళ్తూ ఉంటే అనుకోకుండా ఎవరన్నా ఏదైనా ఒకటి ఎదురొచ్చినప్పుడు కోపంతో అంటే తనని తను కాపాడుతూ వీలైతే కరుద్దామని చూస్తదనమాట. సో, ఇక్కడ యక్షులు గూడా ఆ విధంగానే ఉ చాలా ప్రతిఘటిస్తూ ఉన్నారు. ధృమరాజేం అంత ఈజీగా ధృమరాజుని ఓడించటం అంటే అంత ఈజీ గాదు. ఆయన ఒక్కసారే 2, 3, 4 యారోలు తీసేసి ఏస్తన్నారనమాట. 3 బాణాలు మనకి 'బాహుబలి' సినిమాలో చూపిచ్చారు గదా! అనుష్కను, ప్రభాస్ ఇద్దరు కలిసి ఏస్తారు. బహిర్ముఖం, త్రిముఖం ఏదో అంటారు గదా! గుర్తుందిలే. నాకు గుర్తుందిది. సో, మనకి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎంతటి శక్తి ఉన్నా కానీ, మనం ఏది చేసినా గానీ, భగవంతుణ్ణి మార్గమాధ్యంగా చేసుకొని అంటే, భగవంతుణ్ణి సెంటర్‌గా చేసుకొని చేయాలి మనం. భక్తి ఏది చేసినా గానీ. ఏది చేసినా గురువుని, దేవుణ్ణి సెంటర్‌గా చేసుకొని, ఆ భక్తి చేయటం ద్వారా ఏమవుతుందంటే, మనకి అంతా శుభమే జరుగుతుందనమాట. అయితే మనకి ధ్రువుడు తన తండ్రి మరణానంతరం రాజధర్మాన్ని నిర్వహించినట్లే తన ఉత్తముడు అంటే ఆయన తమ్ముడు ఉత్తముడు శివగిరుల్లో అంటే అక్కడికెళ్ళి చనిపోయినప్పుడు అతను దుఃఖంతో పరితపించలేదు. కానీ దుఃఖాన్ని భవ భగవన్నామ స్మరణతో అధిగమించాడు మనం. అర్థమైందా? భక్తుడు విషాదంలో కూడా విశ్వాసం కోల్పోడు. దైవ సంకల్పంలో ఉంటాడు. ఆ దైవం మీద నమ్మకం అనేది ఉంటుంది. సో, ఉత్తముడి హత్యకు కారకులైన యక్షులను శిక్షించడానికి ధ్రువుడు సిద్ధమయ్యాడు. అయితే అతని ఉద్దేశ్యం కేవలం ప్రతీకారంగా కాదు. ధర్మస్థాపన కోసం. యుద్ధంలో అచంచల ధైర్యంతో ఉన్నాడనమాట. ఏం నేర్చుకున్నాం మనం? ధర్మరక్షణ కోసం యు యుద్ధం అనేది చేయాలి. అయితే ఒక యోధుడి యొక్క లక్ష్యం ఏందంటే ధర్మరక్షణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులొచ్చినా గానీ వెనుతిరగకూడదు. అ ఆ ధైర్యాన్ని వీడకుండా ధర్మ స్థాపన కోసం ధ ధైర్యంగా యుద్ధం చేయాలి. భక్తుడు దురాశతో యుద్ధించడు. అర్థమైందా? ధర్మార్థమే అతని బలము. భక్తుని యొక్క బలమేంటిది? ధర్మం. ధర్మాన్ని నిలబెట్టటం. అది. అయితే ఇక్కడ మనకి ఏం జెప్తున్నాడు? సో, యక్షుల యొక్క సైనికులు 1,30,000 మందున్నారు. వారందరూ గూడా చాలా విపరీతంగా కోపంగా ఉండి ఒకేసారి అందరూ గూడా దండెత్తారు ధృమరాజు మీదకి. ఒకేసారి ఎత్తేసరికల్లా ఒకేసారి బాణాలు అన్నీ ఎసేసరికల్లా ఒక్క క్ష క్షణం ధృమరాజు హ్మ్. ఎటువంటి అంటే బాణాలతో ఏశారు. మరి ఐరన్ ఇయుంటాయి గదా! ఇనుప శూలాలేశారు. కత్తులేశారు. అండ్ మన త్రిశూలాలేశారు. ఆహ్, ఇంకా వివిధ రకమైనటువంటి చ చాలా రకాలైనటువంటి ఆయుధాలతో ధృమరాజు మీదకి దండెత్తారనమాట. అయినా గాని ధృమరాజం పెద్ద హ్మ్. భయపడలేదాయన. మనకిక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారంటే, ధృమరాజుకి ఆయన ఎలా కవర్ అయిపోయారంటే, ఇగ మధ్యలో ఉన్నాడు. ఇది చూడండి.
మొక్కజొన్న చేలు ఉంటుంది కదా, మొక్కజొన్న చేను మధ్యలో మంచకట్టు కడతాం కదా, ఆ మంచకట్టు కడితే ఆ ఒక్కటే మంచకట్టు ఉంటుంది. మిగతా అన్నీ గూడా చుట్టూ గూడా ఈ యొక్క మొక్కజొన్న కంకులు అయి ఉంటాయన్నమాట. ఆ విధంగా ధృవరాజు మధ్యలో ఉండిపోయారు. ఈ ఆయుధాలన్నీ గూడా ఆ విధంగా చుట్టుముట్టినియన్నమాట ఆయనకి. చుట్టుముట్టినా కానీ ఆయనేం పెద్ద భయపడలేదు దాని గురించి. అర్థమైందా? ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు. అదే విధంగా భయముండదు. భక్తుడికి ఈ జనన మరణాలతో సంబంధం లేదు. ఎటువంటి పరిస్థితులొచ్చినా కానీ ధైర్యంగా త ఆ పరిస్థితుల్ని ఢీకొడతాడనమాట. సో, ఇక్కడ ధ్రువ మహారాజ్ ఏం చేస్తారు? అంతా వచ్చినా కూడా అందరిని కూడా ఓటమిని వాళ్ళకి ఓడిపిచ్చేస్తారనమాట. అందరిని గూడా. ఒక్క క్షణం అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. వాళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయాడు? పారిపోయాడేమో అనుకుంటారు. ఆయన అది అసలు పులి. మనకి ప్రభుపాదుల వారు చెప్తారు. పరిపట్ల ఏం చెప్తారంటే, సూర్యుడు అస్తమించినప్పుడు ఏమవుతుంది? ఆ ఒక్క క్షణము మనకి సూర్యుడు కనిపించడు. సూర్యుడు కనిపించకపోతే, "ఏ సూర్యుడెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంగ రాడు" అని జెప్పేసి అనుకుంటామా? కానీ ఎప్పుడైతే మరియు ఇక్కడ అస్తమించాడంటే ఇంకొక ప్రదేశంలో ఉదయిస్తున్నాడు. అదే విధంగా ధృవరాజు ఒక్క క్షణం ఆయన కనిపించలేదు. కానీ ఆ సెకండ్స్‌లో మళ్ళీ సూర్యుడు ఉదయించేటప్పుడు చూడండి. సెకండ్స్‌లోనే మనకు చూస్తూ ఉంటేనే కళ్ళ ముందు ఆ చీకటనేది పోయి వెలుతురొస్తుంది. అదే విధంగా ధృవరాజు మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. వచ్చేసి ఆహ్, ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ సిద్ధలోకము ఇవన్నీ ఉంటాయి గదా! మన ఊర్ధ్వలోకం అక్కడి నుంచి అందరూ చూస్తూ ఉంటారు ఉత్సుకతో. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ధృవరాజు ఇచ్చేసారా? వదిలిపెట్టేసి ఎళ్ళిపోయారా? భయపడ్డారా? ఏంటి ఓడిపోయాడా అని జెప్పేసి. వారికి తెలుసు ధృవరాజుని తక్కువ చూడరు. కాపోతే కనపడకపోయేసరికి అర్థం కాదు ఆళ్ళకి. ఏమైపోయింది? ఏంటి? అని జెప్పేసి. ధృవరాజు ఎవరంటే మను యొక్క మనవడు ఆయన. అర్థమైందా? మనం అందరం గూడా మనువు చెప్పినటువంటి యొక్క విధి విధానాల్ని, సిద్ధాంతాల్ని పాటిస్తున్నాం. మనందరం గూడా మను యొక్క శిష్యులు. అంటే పుత్రులమే మనందరం గూడా మనువు ఉన్నాడు గదా! ఆ మనువు యొక్క వారసులం మనందరం. ఎవరైతే ఈ భూమి మీద మానవ జన్మ తీసుకుంటారో వాళ్ళందరూ గూడా మనువు యొక్క వారసులు. మనం అడగొచ్చు మనం. మనం ఎవరో ఎవరో అని జెప్పేసి. మనువు యొక్క వారసులం నాయనా మనం. మనువు యొక్క వారసులం. అట్‌లీస్ట్ మనువు వరకు మనకి మన పరంపర తెలియకపోవచ్చు. అంటే పరంపర అంటే మన తాతలు, ముత్తాతలు తెలియకపోవచ్చు. కాపోతే తాత ముత్తాత, తాత తాత ముత్తాత, తాత తాత ముత్తాత పేరు మాత్రం మను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. సో, ఇక్కడ మనమందరం గూడా మను ఏదైతే రాశాడో మను సంహితలో ఆ యొక్క విధానాలను పాటిస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ మనకు చూడండి ఏం జెప్తారంటే అహాకారస్తథైవిషా సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవః సూరయో మగ్నా పుణ్య జనార్ణవే. అంటే మనకిక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మానవః అని చెప్పేసి. మానవః అంటే ఎవరండి మానవః అంటే? మనుషులు. ఆయనెవరు? ధ్రువుడు. గ్రాండ్ సన్ అంటే మనవడు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదులు ధ్రువమహారాజు ఒక్కడే కాదు. ఈ యొక్క భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా మనువు యొక్క వారసులు అని చెప్తున్నారు. అయితే మనువు ఏం చేశారు మనకి గొప్ప లాని అంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి మనకి మనం ఈ మంచి చెడు ఏం చేయాలని చెప్పేసి ఒక సంహిత అంటే మనకి రచించారనమాట. ఎవరైతే హిందూస్ ఉంటారో భారత గడ్డ మీద వారందరూ కూడా మను ఈ రోజు వరకు మనం అందరం కూడా మను చెప్పినవే పాటిస్తూ ఉన్నాము మనం. అది.
సో, ఇంకొకటి ఇంగా ఆ ఒక్క క్షణం యక్షులు ఎప్పుడైతే ధృవమరాజు ఈ అన్ని బాణాలన్నీ చుట్టుముట్టాయో, ఆ ఒక్క క్షణం యక్షులు అనుకుంటారు మనం విజయం లభించింది మనకని చెప్పేసి. ధృవమరాజుని మీద మనం యుద్ధం గెలిచాము. ఇక అయిపోయిందిలే అని చెప్పేసి. అనుకోకుండా సడెన్‌గా అలా వస్తాడు ధృవమరాజు. ఎలా వస్తాడు? ఏ విధంగానైతే సూర్య భగవానుడు మనకి చీకటిని చీల్చుకుంటూ వెలుతురునిస్తాడో, చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందు ఆ విధంగా ఒకేసారి వస్తాడనమాట. ఆ మంచు పొగలను తొలగిస్తూ వస్తాడనమాట. ఇక్కడ ధృవమరాజుని ఏ విధంగా కంపేర్ చేశారంటే ప్రభుపాదు సూర్యుడితో కంపేర్ చేశారు. ఆహ్, యక్షులను ఆ పొగతో కంపేర్ చేశారనమాట. ఏ విధంగా అయితే ఆ పొగ కప్పపడిపోయి ఉన్నటువంటి ఆకాశాన్ని సూర్యరశ్మితో ఒక్క క్షణం ఛేదించేసి వెలుతురు అనేది మనకి ఏ విధంగా ఇస్తుందో, ఆ విధంగా ఒకేసారి మళ్ళీ వస్తారు వారు. వచ్చేసి ఆహ్, సూర్యుడిని మనం ఏ విధంగా కూడా ఆపలేమనమాట. దానిని అర్థమైంది గదా! ఒక్క క్షణం మనకి మేఘాలు వచ్చేసి కప్పబడవచ్చు. కానీ అయినా కానీ ఆ మేఘాలు ఆ సూర్యుడిని ఆపే అంతటి శక్తి ఉండదు వాటికి. ఈ విధంగా మనం ఏమర్థం చేసుకోవాలి? ధృవమరాజు చాలా శక్తివంతుడు అని చెప్పేసి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? ధృవమరాజులాగా ఎప్పుడు గూడా విధి నిర్వహణ, కర్తవ్య బాధ్యతలతో ఉండాలి. మన యొక్క బాధ్యతలు మనం భక్తితో పాటిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి మనం? ఎప్పుడు కూడా డిటాచ్డ్ అంటే అంటిపెట్టి ఉండకూడదనమాట. ఎప్పుడు కూడా మనం ఒక ఇది మనకి ఏ వస్తువు మీద ఆప్యాయత ఉండకుండా దానికి డిటాచ్డ్‌గా ఉండాలి. అది ఏ విధంగా అధికారమైనా కానీ. మనం యాస్పైర్ ఏం చేయాలి? వైకుంఠమే పరమ మార్గం అని చెప్పేసి, ఈ యొక్క పరువులు, ప్రతిష్టలు ఇవి కాదు మన లక్ష్యం. ఎప్పుడు కూడా మనకి ఎవరైతే ఆత్మతత్వ జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని బోధించారో వారికి కృతజ్ఞతా భావాన్ని కల్పిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా కృష్ణుని మీద నమ్మకంతో, కృష్ణుడిని ధ్యానిస్తూ, కృష్ణుడి యొక్క ఆలోచనలే మన ఆలోచనలు, కృష్ణుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడని చెప్పేసి నమ్మకంతో ఉండాలి. అర్థమైంది గదా! సో, మనకున్నటువంటి యొక్క గొప్ప బలాన్ని, అధికారాన్ని కూడా ఒక గొప్ప అవకాశం కోసం, మంచి కోసం ఉపయోగించాలి. ఏదో ఒక 10 మంది మీద పగ తీర్చుకోవటం కోసం కాదనమాట. మన జీవితాన్ని భగవంతుని యొక్క సేవ కోసం ఉపయోగించే విధంగా చూడాలి. అదే విధంగా నాకు ఏ విధంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. సో, మనకి ఏం నేర్చుకున్నాం? ఒక రివైజ్ అనమాట. సో, మనం ఎళ్ళిపోదాం. ఫస్ట్ శ్లోకంలో ధ్రువుడు తన ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఆధ్యాత్మిక పరమగతే ముఖ్యమని అర్థం చేసుకున్నాడు. ఆహ్, దే రెండో శ్లోకం దేవతలు అంటే దత్తమైన వివాహాలు ధర్మ సమాజాన్ని బలపరుస్తాయి అర్థం చేసుకున్నాం. మూడో శ్లోకంలో బంధువు నష్టంతో కూడిన విషాదాన్ని ఎలా స్వీకరించాలో మనం నేర్చుకోవాలి. మరియు నాలుగో శ్లోకంలో క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడంలో భక్తుడు కూడా కర్తవ్యాన్ని వదలడు. ఐదో శ్లోకంలో ఏం నేర్చుకున్నాం? భక్తులు వివిధ రూపాల్లో ఉన్న భగవంతునిపై వారి శ్రద్ధ విశేషమైనది అని చెప్పేసి. ఆరో శ్లోకంలో ఏం నేర్చుకున్నాం? ధ్రువుడు అల్కాపురి చేరగానే శంఖం ఊది యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. శంఖధ్వని అన్ని దశలు వినిపించగా యక్షులు, స్త్రీలు భయంతో ఒళ్ళు అంటే వాళ్ళు వణికిపోయారు. ధ్రువుడు శంఖధ్వని భరించలేక యక్షులు ఆయుధాలతో బయటకు వచ్చి ధ్రువుడిపై దాడి చేశారు. ఎనిమిదో శ్లోకం ధ్రువుడు గొప్ప రథసారథి.
ధనుర్విద్యలో ప్రావీణ్యం కలవాడు. ఒకేసారి 3 బాణాలు వదులుతూ శత్రువులను చంపసాగాడు. మరియు శక్తి, శౌర్యం, భక్తి సేవలో వినియోగించబడితే అది ధర్మం అవుతుంది అని చెప్పేసి గ్రహించాము. యక్షులు తమ శిరస్సులు ధ్రువుడి బాణాలకు లక్ష్యమవుతుండగా తాము ఓడిపోతున్నామని గ్రహించి ధ్రువుడి పరాక్రమాన్ని ప్రశంసించారు. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? నిజమైన క్షత్రియులు శత్రువు ధైర్యాన్ని కూడా గౌరవిస్తారని చెప్పేసి నేర్చుకున్నాం. పాము కాలు మోయలేకపోవడం వలె యక్షుడు ధ్రువుడి శౌర్యాన్ని భరించలేక ప్రతి ఒక్కరు 6 బాణాలు సంధించి ప్రతి ఆక్రమణ చేశారు. ఎంతమంది? 1,30,000 మంది ధ్రువుడిపై దండెత్తారు. అతని రథం, రథసారథిపై బాణాలు, గదాలు, ఖడ్గాలు, శూలాలు, కుంతాలు, బుంశుండి ఆయుధాలు వర్షంలా పడేశారు. ధ్రువుడిపై ఆయుధాలు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నప్పటికీ అది పర్వతంపై వర్షంలా అతనికి ఏ హాని కలిగించలేదు. పర్వతంపై వర్షం పడితే ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి మలినాలన్నీ కొట్టుకొని పోతాయి, కానీ పర్వతానికి ఏమీ అవ్వదు. బదులుగా అతని మరింత శక్తితో ఎదిగాడు ధ్రువుడు. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? కష్టాల వల్ల భక్తునికి బలవృద్ధి కలుగుతుంది, కానీ అది అభివృద్ధికి ఒక దోవ లాంటిదనమాట. ఇంకా మరియు మనకి సిద్ధలోక వాసులు యుద్ధాన్ని గగనతలంలో నుండి చూసి ధ్రువుడు బాణాల వర్షంతో మునిగిపోయాడని భయపడ్డారు. కానీ ధ్రువుడు సూర్యుడిలా యక్షుల సముద్రంలో మునిగిపోయినట్లు భావించారు. భక్తుని భద్రత కోసం దేవతలు కూడా ఆందోళన చెందుతారు. అది భక్తి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది మనకి. యక్షులు తాత్కాలిక విజయం పొందినట్టు భావించి ఆనందించగా వెంటనే ధ్రువుడి రథం మేఘాల మధ్య సూర్యుడిగా వెలిగినట్లు తిరిగి ప్రత్యక్షమైందనమాట. భక్తుడు తాత్కాలికంగా కింద పడినట్లు కనిపించిన భగవత్ ఆశ్రయంతో తిరిగి పైకి వస్తాడు. మనం అర్థం చేసుకోవాలి అది. సో ఇంకా వచ్చే వారం మనకి చెప్తారనమాట ధ్రువుడు ఏ విధంగా ఇంకా యుద్ధాన్ని కొనసాగించాడు, యుద్ధాన్ని గెలిచాడా లేదా అని చెప్పేసి. మనకి ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి చాలా మిగతా ఏకాదశులు అన్నిటికన్నా కూడా చాలా గొప్ప ఏకాదశి. ఎందుకంటే మిగతా ఏకాదశులు ఒకసారి మనం పాటించకపోతే ఇదొక్కటి పాటిస్తే అన్ని ఏకాదశులు పాటించేటటువంటి ఫలితం లభిస్తుంది. మనకి ఉత్తర గోళార్ధములో అత్యంత వేడిగా ఉండే కాలంలో ఒకరు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయగలిగితే అది ఒక గొప్ప సాధనగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసంలో భక్తుడు కేవలం చరణామృతం కానీ, చరణామృతం అంటే లీటర్ తీసుకోవద్దండి, ఒక బిందువు 2 బిందువులు అంతే కదా చరణామృతం, మరియు ఆచమన జలాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. భీముడు వ్యాసదేవుని వద్ద ఇలా కోరుతాడు, నేను అన్ని ఏకాదశి వ్రతాలు నా వల్ల కాదు, నిబంధనలు పాటించలేను. ఎందుకంటే భీముడు చాలా ప్రసాదాలు తీసుకుంటారు, ఆకలితో ఉంటారనమాట. కానీ ఒక్క ఏకాదశి పాటించడం ద్వారా అన్ని ఫలితాలను పొందగలిగే ఒక ఏకాదశి వ్రతాన్ని దయచేసి చెప్పండి ఎవరిని అడుగుతారు? వ్యాస మహర్షిని. ఆ అభ్యర్థును వ్యాసదేవుడు అంగీకరించి ఒక కఠినమైన వ్రతాన్ని సూచిస్తారు. అదే ఆ నిబంధనలన్నీ ఉంటాయి. సాయంత్ర సమయంలో భగవంతుని పాలనను అభిషేకం చేసి పూజించాలి. ద్వాదశి నాడు బ్రాహ్మణులకు నీటి కలశాలను దానం చేసి వారికి భోజనంతో సంతృప్తిపరిచిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. భీముడికి చెప్తున్నారు. అయితే సంవత్సరస్యాయా మధ్యే ఏకాదశ్యో భవంతి తాసాం ఫలం అవప్నోతి పుత్రమేనాత్ర సంశయః ఇతి మాం కేశవః ప్రాహా శంఖచక్ర గదాధరః. అంటే హరిభక్తి విలాసంలో 15.25 పద్మపురాణం గురించి ఏం చెప్తున్నాడు? ఓ పుత్ర, మిక్కిలి ప్రభావశాలి కేశవుడు శంఖ చక్ర గదను ధరించిన భగవంతుడు నాకు స్వయంగా ఇలా అన్నారు,
ఒక సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల వ్రతాలను ఆచరించడం ద్వారా పొందే ఫలితం ఈ యొక్క నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మాత్రం సాధించవచ్చు, కూడా లభిస్తుందని చెప్పేసి. సో ఇలా కొనసాగించాలంటే భీష్ముడు అంటే భీముడుగా తయారైపోతాడనమాట. ఈ ఏకాదశి ఉపవాసం పూర్తయిన తర్వాత తన శక్తికి అనుగుణంగా పేర్కొన్న దానాలు చేసిన వాడు భీముడు. తర్వాత బ్రాహ్మణులకు భోజనానికి ఆహ్వానించి ఆ తర్వాత తాను కూడా ప్రసాదాన్ని మౌనంగా సేవించాడు. వ్యాసదేవుడు ఇలా సూచించారు: ఓ భీమా, ఈ పవిత్రమైన పాపాలను నశింపజేసే శుభదాయకమైన ద్వాదశిని నేను చెప్పిన విధంగా శ్రద్ధతో పాటించమని నీకు బలంగా చూపిస్తాను. ఇలా చేస్తే నీవు అన్ని పాపాల నుండి విముక్తుడవై పరమపదాన్ని విష్ణులోకాన్ని పొందుతావు. అర్థమైంది కదా? విష్ణులోకాన్ని పొందుతావని తర్వాత చెప్పాడు. ఇక్కడ చేద్దాం, మనం అసలు స్టోరీ విందాం. సో భీమసేనుడు ఒకసారి ఆయన ఎవరు? యుధిష్ఠిర మహారాజు యొక్క తమ్ముడు, పాండవుల తాతగారైన మహర్షి శిల వ్యాసదేవుని అడిగాడనమాట. ఏకాదశి ఉపవాసన నియమాలు అన్నిటిని పాటించకపోతే మనం ఏమడుగుతున్నావు? ధ్యానవంతుడైన గొప్ప తాతయ్య, నా సోదరుడు యుధిష్ఠిరుడు, నా తల్లిదండ్రులంటే ప్రియమైన కుంతీదేవి, నా భార్య ద్రౌపది, అలాగే అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీరంతా ప్రతి ఏకాదశి పూర్తిగా ఉపవాసం చేస్తారు మరియు ఆ పవిత్రమైన రోజుకు సంబంధించిన అన్ని నియమాలను, సూచనలను, శాస్త్రోక్త ఆచరణను కఠినంగా అనుసరిస్తారు. వారు ధార్మికులకు కనుక నన్ను కూడా ఉపవాసం చేయమని చెప్తుంటారు. కానీ ఓ పండిత తాత, నేనేం చెప్తానంటే నేను ఆహారం తీసుకోకుండా ఉండలేను. ఎందుకంటే ఆయన వాయుదేవి కుమారుడు అనమాట. అర్థమైందా? మనం వాయుదేవి కుమారుడు. ఈ యొక్క ద్వాపర యుగంలో భీముడిలాగా, త్రేతాయుగంలో హనుమద్ లాగా వాయుదేవుడి నుంచే కదా హనుమంతుడు వచ్చింది. అర్థమైందా? సో మరియు మనకి కలియుగంలో మధ్వాచార్యుడిలాగా ఉద్భవించడం జరిగింది. భీముడే మధ్వాచార్యుడు, తెలుసా మీ అందరికీ? మనకి ఉడిపి దగ్గర అక్కడ ఫాస్ట్ టైమ్స్ జరుగుతాయి. భీమసేన ఫస్ట్ టైమ్స్. నేను వాయుకుమారుణ్ణి, సమాన ప్రాణుడును, నాకు ఆకలి తట్టుకోలేనిది, నేను విస్తృతంగా దానాలు ఇవ్వగలను, శ్రీకేశవుని అద్భుతమైన ఉపచారాలతో ఆచరించగలను, కానీ ఏకాదశికి ఉపవాసం చేయమని మాత్రం చెప్పొద్దు. అన్నీ చేస్తాను, ఎనీథింగ్ మాత్రం నన్ను చెయ్యొద్దని అడగద్దు నువ్వు. చాంటింగ్ అంటే ఐ కాంట్, చాంటింగ్ అంటే ఐ కాంట్. మన దగ్గర మనం చూస్తూ ఉంటాము, టీ అంటే నా వల్ల కాదు, అన్నీ ఏదైనా చేస్తాను కానీ టీ ఇవ్వనే, నేను టీ తాగకుండా ఉండలేను. ఏముందో ఆ టీలో అర్థం కాదండి. అర్థం కానట్టు వ్యర్థమైపోతున్న జీవితాలకు ఈ యొక్క టీ అనేది ఇంకొక వ్యర్థ పదార్థం. కృష్ణుడి నుంచి దూరాన్ని చేస్తుంది మనకి. సో ఈ మాటలు విని భీమునికి తాత అయిన శ్రీల వ్యాసదేవుడు ఇలా అంటారన్నమాట: నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే మరియు నరకయాతలను తప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రెండింటిని ఉపవాసంతో పాటించాలి. భీముడు ఇలా బదులిచ్చాడు: ఓ మహామునివరా, నన్ను వినండి, నా మొర వినండి, నా వినతిని ఆలకించండి తాత. ఓ మునిశ్రేష్ట, నేను ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తే కూడా బతకలేను, మరి పూర్తిగా ఉపవాసం చేస్తే ఎలా బతికేను? నా పొట్టలో ప్రత్యేకమైన వృక అనే అగ్ని మండుతుంది. ఇది జఠరాగ్ని. ఈ అగ్నిదేవుడు విష్ణువు నుండి శ్రీ విష్ణువు నుండి బ్రహ్మ ద్వారా అవతరించి, బ్రహ్మ నుండి అంగీరుని నుండి బృహస్పతికి, బృహస్పతి నుండి సామ్యువు అనే అగ్ని తండ్రికి వచ్చారు. ఆయన నైరుతి దిక్కు, దక్షిణ తూర్పు దిక్కు సంరక్షణకు గుమస్తా.
ఆయన 8 భౌతిక తత్వాలలో ఒకరు పరీక్షిత్ మహారాజు. ఆయన పరీక్షల్లో చాలా నిపుణుడు. ఒకసారి శిబి మహారాజును పరీక్షించడానికి పావురంగా మారాడనమాట. ఈ ఘటన చూస్తే మనకేమవుతుంది, భాగవతంలో 1వ స్కందం 12వ అధ్యాయం 20 శ్లోకాల్లో చూడండి. మనకి భక్తి వేదాంత ప్రభుపాదులు వారు ఏం రాశారో మనం అంటే చూస్తే అర్థమవుతుంది. కథ యొక్క కొనసాగింపు మరియు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, నిర్జల ఏకాదశి యొక్క వైశిష్ట్యం గురించి తెలియజేయాలంటే మనం ఇది వినాలి. మనకి అగ్ని 3 రకాలుగా విభజించారు. ఒకటి దావాగ్ని, ఇది కట్టెల్లో అంటుకునే అగ్ని. 2 జఠరాగ్ని, కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే అగ్ని. 3వది వడవాగ్ని, ఇది సముద్రంలో వేడి చల్లటి ప్రవాహాలు కలిగినప్పుడు మబ్బులు ఏర్పడేలా చేసే అగ్ని. జఠరాగ్నికి మరో పేరు వృక అగ్ని. ఈ శక్తివంతమైన అగ్ని భీముని కడుపులో నివసించేదన్నమాట. అంటే భీముడు చెప్తున్నాడు, నాకు పూర్తిగా తినినప్పుడే ఈ అగ్ని సంతృప్తి చెందుతుంది, లేదనుకో సంతృప్తి చెందదు. ఓ మహర్షి, నేను గరిష్టంగా ఒకసారి మాత్రమే ఉపవాసం చేయగలిగే అవకాశం ఉంది. దయచేసి నాకు ఒక అద్భుతమైన ఏకాదశి చెప్పండి. అది ఇతర అన్ని ఏకాదశుల ఫలితాన్ని కలిగి ఉండాలి. ఆ ఉపవాసాన్ని నేను నిష్ఠగా పాటిస్తాను. అలా చేస్తే నేను మోక్షానికి అర్హుణ్ణి అవుతానాను ఆశిస్తున్నాను అని చెప్పారు. అప్పుడు శ్రీల వ్యాస మహర్షి ఇలా చెప్తారు, ఓ రాజా, వేద కర్మలు పూజల గురించి నీవు నా నుంచి విన్నావు. కానీ కలియుగంలో ఎవరు ఈ ధర్మ కర్మానుష్ఠానాలను పూర్ణంగా పాటించలేరు. కావున తక్కువ ఖర్చుతో కొంచెం తపస్సుతో ఎక్కువ ఫలితాన్ని, ఆనందాన్ని పొందే మార్గాన్ని నేను నీకు చెప్తాను. వేద లిఖితాలలోని సారభూతమైన పురాణాలలో చెప్పిన మూల వాక్యం ఏమిటంటే, శుక్ల కృష్ణ ఏకాదశులు నాడు భోజనం చేయకూడదు. మనకి శ్రీమద్ భాగవతం 12వ స్కందము 13వ అధ్యాయము 12వ శ్లోకంలో మరియు 15వ శ్లోకం ప్రకారం, భాగవతే పురాణమే సమస్త వేదాంత తత్వశాస్త్రాల సారము అంటే సార వేదాంత సారము. ఈ భాగవత మహాపురాణం చెప్పిన స్పష్టమైన సందేశం ఏమిటంటే, శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతి చేయాలి మరియు భక్తితో సేవ చేయాలి. ఈ క్రమంలో ఏకాదశి ఉపవాసాన్ని కఠినంగా పాటించడం గొప్ప సహాయకారి మనకి. అందుకే వ్యాసదేవుడు భీముడికి ఏకాదశి వ్రత ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలియచేస్తున్నారు. ఈ ఏకాదశికి ఉపవాసం చేసే వ్యక్తి నరకలోకాలకు వెళ్ళడం నుంచి రక్షించబడతాడు. ఈ మాటలు విన్న వెంటనే వాయుదేవుని కుమారుడు భీమసేనుడు సర్వోన్నత యోధుడై ఏం చేశాడు, భయంతో వడులు బండ పెన్నెమేటి మలుపులు కంపించసాగాడు. అతడు వెంటనే ఇలా అన్నాడు, ఓ తాత, నేనేం చేయాలి? నాకు ఏటా మాసంలో 2 సార్లు ఉపవాసం చేయడం అసాధ్యం. నా శరీరానికి అది సరిపోదు. దయచేసి నాకు ఒకే ఒక్క ఉపవాస దినాన్ని చెప్పండి. అదన్ని ఉపవాస దినాల ఫలాన్ని ప్రసాదించగా మళ్ళీ అదే అడుగుతున్నాడు భీముడు. అప్పుడు వ్యాస మహర్షి భీముడికి ఇలా సమాధానం ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. ఓ భీమసేన, జ్యేష్ఠ మాసంలో అంటే ఈ మే జూను శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు సూర్యుడు వృషభ రాశి మరియు మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్నమాట. పండితులు చెప్పిన ప్రకారం ఆ రోజు స్నానం చేయవచ్చును, శుద్ధి కోసం ఆచమనం కూడా చేయవచ్చును. కానీ ఆచమనం చేస్తూ తాగవలసిన నీటి పరిమాణం బంగారు బిందువు పరిమాణం లేదా ఒక అవిసె గింజ ముంచగలిగినంత నీరు మాత్రమే. ఈ పరిమాణంలో నీటిని కుడి చేతిలో ఆవు చెవి అంటే గోకర్ణం ఆకారంలో పెట్టుకొని త్రాగాలి. ఇది కంటే ఎక్కువ నీరు తాగితే వేసవి కాలంలో సూర్యతాపం ఉన్నా అది మద్యపానం చేసిన దానితో సమానమే అని భావించాలి.
ఏకాదశి ఉదయం నుండి ద్వాదశి ఉదయం వరకు ఏమీ తినకూడదన్నమాట. తింటే ఉపవాసం భంగం అవుతుంది. ఈ కఠిన ఉపవాసాన్ని ఎవరైనా పూర్తి నిష్ఠతో పాటిస్తే వారు సంవత్సరం మొత్తం పాటించాల్సిన 24 ఏకాదశుల ఫలితాన్ని సులభంగా పొందగలుగుతారు. ద్వాదశి రోజున భక్తుడు తెల్లవారిన వెంటనే స్నానం చేయాలి. తన శక్తికి అనుగుణంగా నియమాలు మరియు శాస్త్ర నియమాల ప్రకారం శ్రద్ధతో బ్రాహ్మణులకు బంగారం, నీరు దానం చేయాలి. ఆ తరువాత బంగారపు కొట్లు ఉన్న వాళ్ళందరూ బంగారం దానం చేయాలండి. ఎంత లేదన్నా 10, 15 కిలోలు దానం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు కదా మనం. జోక్ చేస్తున్నాను. సో, బ్రాహ్మణులతో కలిసి ప్రసాదాన్ని భోజనంగా సేవించాలి. ఈ విధంగా ఉపవాసం చేసే ఎవరికైనా ఒకే ఒక్క ఉపవాసంతో సంవత్సరం మొత్తం చేసిన ఏకాదశుల ఫలితం లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు భీమా ఈ ఏకాదశి ఉపవాసంతో వచ్చే ప్రత్యేకమైన ఫలితం విను. శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన శ్రీ కేశవుడు స్వయంగా నాకు చెప్పారు. ప్రతి ఒక్కరూ నాకు శరణు తీసుకోవాలి. నా ఆదేశాలను అనుసరించాలి. ఆయన ఇలా కూడా చెప్పారు. ఈ ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేసే వ్యక్తి సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. ఈ కఠినమైన నిర్జల ఏకాదశిని జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి పాటించిన వాడు అన్ని ఏకాదశుల ఫలితాన్ని పొందుతారు. ఓ భీమసేన, కలియుగంలో ఇది కల్పవృక్షం వలె మనకు ఉపయోగపడుతుంది. ఇది కులమతాలు, వివాదాలు, ధర్మభంగం, వేద సూత్రాల విస్మరణ, ధర్మపరమైన దానాలు ఈ లేమి మొదలైన వాటితో నిండి యుగం. ఈ యుగంలో వేద స్మృతులు మరియు పూజా విధానాలు పూర్తిగా నశించిపోతాయి. అప్పుడు మన ఆత్మను శుద్ధి చేసుకునే మార్గం ఏది? ఏకైక మార్గం ఏకాదశి ఉపవాసం. ఇది పూర్వజన్మల పాపాలన్నిటినీ క్షమించగలదు. అయితే ఓ వాయుపుత్ర భీమసేన, నీకు ఇంకేం చెప్పగలను? కృష్ణపక్షం, శుక్లపక్షం రెండిటిలో వచ్చే ప్రతి ఏకాదశి నాడు నీ వాసన్ అంటే నీరు, లేదా అంటే నీరు మీన్స్ లేదు, జల్ అంటే నీరు సహా ఉపవాసం చేయాలి. అందులోను జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి. ఇది అత్యంత పుణ్యప్రదమైన రోజు కూడా. ఓ వృకోదర, అంటే బాగా భుజించేవాడని ఏకాదశి నాడు ఉపవాసం చేసే వారికి క్రింది ఫలితాలన్నీ లభిస్తాయి. ఏంటంటే దేశమంతా ఉన్న తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం, అన్ని విధాల విధానాలు చేయడం వల్ల వచ్చే ఫలితం, సంవత్సరం మొత్తం కృష్ణ పక్ష శుక్లపక్ష అన్ని ఏకాదశిలో ఉపవాసం చేసిన ఫలితం అన్ని ఏకాదశుల్లో లభిస్తాయి. ఇందులో ఇలాంటి సందేహం లేదు. ఓ నృసింహడా పురుషోత్తమా, ఏకాదశిని పాటించినవాడు గొప్ప వ్యక్తిగా మారతాడు. వివిధ సంపదలు, ధాన్య ధనాలు, బలము, ఆరోగ్యం పొందుతాడు. మరణ సమయంలో భయంకరమైన యమదూతలు వాళ్ళు పసుపు మరియు నలుపు రంగులో ఉండి బలమైన గదలు పట్టుకొని వ్యూహబద్ధమైన పాశాలను తిప్పుతూ ఉంటారు. అటువంటి వారు ఈ భక్తుని దగ్గరకు చేరరాదు. పుణ్యాత్ముడైన ఆ భక్తుణ్ణి విష్ణుదూతలు తీసుకెళ్తారు. వారు అందంగా పీతాంబరాలు ధరించి శంఖ చక్ర గద పద్మాలను చేతుల్లో ఉంచుకొని శ్రీ మహావిష్ణువు వలె స్వయం రూపంతో ఉన్నవారు. వివిధ విధమైన ఉత్కృష్టమైన ఫలితాలు పొందాలంటే మహాపుణ్యప్రదమైన శ్రేష్టమైన పాండవులు తమ చేసి ఈ ఏకాదశిని నీరు తాగక ఆహారంతో పాటించారు. అందుకే ఏకాదశికి పాండవ నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. సాంకేతిక ఇది ఒక మహాద్వాదశిగా పరిగణించబడుతుంది. వ్యాస మహర్షి మళ్ళీ భీమసేని ఉద్దేశించేలా చెప్తారు. ఓ భిన్న నీ గత
జన్మల పాపాలను తొలగించేందుకు ఈ పుణ్య ఏకాదశి
థ్యాంక్ యూ ప్రభు. సారీ, ఏమైందంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ కనెక్ట్ అవ్వంగానే సో నాది మ్యూట్ వెళ్ళిపోయిందనమాట. ఎవరైతే అక్కడ హోస్ట్ ఉంటారో వాళ్ళు అన్మ్యూట్ చేయాలి. వాళ్ళకేం రాదు. నేను చెప్పలేను. అదే వచ్చింది ఇబ్బంది. అర్థమైంది కదా? సో మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కొంతమంది. నా అయితే వ్యాస మహర్షి మళ్ళీ భీమసేని ఉద్దేశించి ఇలా చెప్తారనమాట. ఓ భీమసేన, నీ గత జన్మాల పాపాలను తొలగించేందుకు ఈ పుణ్య ఏకాదశిని ఉపవాసాన్ని తప్పకుండా పాటించు. ఈ క్రింది సంకల్పంతో ఏం చెప్తారంటే శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేయాలి. ఓ దేవతలాధిపతి అయిన పరమాత్మ శ్రీకృష్ణ, నేను ఈరోజు నీకు శరణ గైకొని మీరు కూడా త్రాగకుండా ఉపవాసం చేస్తాను. ఓ అనంత స్వరూపుడా, నేను ఈ ఉపవాసాన్ని రేపు ద్వాదశి నాడు భంగం చేస్తాను. ఆ తర్వాత ఆ భక్తుడు పూర్తి విశ్వాసంతో ఇంద్రియ నిగ్రహంతో పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని పట్ల భక్తితో ఏకాదశి ఉపవాసాన్ని పాటించాలి. ఈ ఆ వ్యక్తికి పాపాలు సుమేరు పర్వతం లేదా మందరాచల పర్వతం అంతగా ఉన్న ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే ఆ పాపాలన్నీ నాశనమై బూడిదైపోతాయి. ఇంత గొప్ప శక్తి ఏకాదశికి ఉన్నది అనమాట. అర్థమైందా? అయితే ఈ ఏకాదశి రోజు నీరు లేదా గోవును దానం చేయడం మంచిది. అయితే ఏదైనా ఏ కారణాల వల్ల దానం చేయలేకపోతే కనీసం ఉపయోగానికి అనుకూలమైన ఒక బ్రాహ్మణునికి బట్టలు లేదా నీళ్లతో నిండి ఉన్న ఒక పాత్రను ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే నీరు మాత్రమే దానం చేసిన అది రోజుకు 10,000 సార్లు బంగారం దానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణ భగవాన్ ఇలా చెప్తారనమాట. ఓ భీమా, ఏకాదశి పాటించేవాడు తప్పకుండా పవిత్ర స్నానం చేయాలి, దానం చేయాలి, జపమాలతో భగవన్నామాన్ని జపించాలి, మరియు ఒక యజ్ఞం లేదా పుణ్యకార్యం చేయాలి. ఈ క్రియలు చేయడం వలన అవి నాశి ఫలితాలు లభిస్తాయి. ఇది ధార్మిక కర్తవ్యాలు చేయనవసరం లేదు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం ఒక్కటే చాలు. విష్ణు లోకాన్ని చేరే విధంగా మారుతుంది. ఓ కురు వంశోత్తమ, ఈ ఏకాదశి రోజున బంగారం లేదా వస్త్రాలు లేదా ఇతర దానాలు ఇచ్చిన వారు చిరస్థాయిగా ఉండే ఫలితాన్ని పొందుతారు. గుర్తుంచుకో, ఏకాదశి నాడు ధాన్యము లేవైనా తిన్నవాడు పాపములో మునిగిపోయిన వాడవుతాడు. అతను నిజంగా పాపాన్ని తినినట్లే అవుతాడు. ఇతడు శునక భక్షుడి వలె మారి మరణానంతరం నరకలోకంలో బాధపడతాడు. కానీ జ్యేష్ఠ ఏకాదశిని శాస్త్రభద్రంగా పాటించి ఏదైనా దానం చేసిన నాడు పునర్జన్మ మృతి చక్రం నుంచి విముక్తి పొందుతాడు అని చెప్పేసి ఈ ఏకాదశి గురించి ద్వాదశి కలిసి ఉన్నందున దీన్ని పాటించడం వల్ల బ్రాహ్మణ హత్య, మద్య సేవనం, ఆచార్యుని మీద అసూయ, అతని ఆజ్ఞల్ని లెక్క చేయకపోవడం, తప్పులు మాటలు పలకడం వంటి మహాపాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి. ఇంకా విను, ఉత్తమ ప్రాణులలో ఒకవాడు అంటే జీవోత్తమ. ఏకాదశిని శుద్ధంగా పాటించిన ఎవరైనా పురుషుడు లేదా స్త్రీ భగవంతుడైన జలశయ జలములో విశ్రాంతి తీసుకునే విష్ణువుని పూజించి రెండవ రోజు ఒక బ్రాహ్మణునికి మధురాలు గోవు మరియు దానం చేస్తే వారు శ్రీ వాసుదేవుని పరమ సంతోషాన్ని పొందుతారు. వారి పూర్వీకుల్లో దుష్టులైన వారు అయినా, ఆత్మహత్య చేసుకున్న వారు అయినా ఈ వ్రత ద్వారా వారందరూ విష్ణులోకానికి చేరుతారు. ఈ ఏకాదశిని పాటించిన వాడు దివ్య విమానంలో స్వర్గానికి పోతాడు. ఈ రోజున బ్రాహ్మణునికి నీళ్ళ పాత్ర, గొడుగు లేదా చెప్పులు ఇచ్చిన వాడు స్వర్గలోకానికి వెళ్తాడు. ఈ మహిమలు ఎవరు వినినా వారు కూడా విష్ణులోకాన్ని చేరుతారు. ఇది అమావాస్య నాడు సూర్యగ్రహణంతో కూడి ఉంటే శ్రాద్ధ కార్యక్రమం చేసిన వాడు గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. అయితే అదే పుణ్యం ఈ ఏకాదశి కథ వింటే కూడా లభిస్తుంది. అయితే ఏకాదశి అంత శక్తివంతమైనది మరియు భగవంతుడికి ప్రీతిమైనది. ఈ ఏకాదశి రోజు వ్రత విధానం ఏంటంటే ఏకాదశి రోజు నిదానంగా పళ్ళు తోముకోవాలి, ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం చేయాలి. భగవంతుడైన కేశవుని సంతోష పెట్టేందుకు రెండవ రోజు ద్వాదశి నాడు భగవంతుడైన
కృత్రిమ స్వరూపంలో నీరు, పుష్పం, ధూపం మరియు దీపంతో పూజ చేయాలి. తరువాత మనస్సులో ఈ విధంగా ప్రార్థించరు: ఓ దేవతల దేవా, ఓ సమస్త జగత్కు తారకుడైన ఓ ఋషికేశ, నేను నీకు ఈ చిన్న నీళ్ల పాత్రను కానుకగా సమర్పిస్తున్నాను. దయచేసి నాకు మోక్షం ప్రసాదించు. తరువాత ఈ నీళ్ల పాత్రను బ్రాహ్మణునికి దానం చేయాలన్నమాట. అది సో ఈ ఏకాదశి ఉపవాసాన్ని పూర్తయిన తర్వాత శక్తికి అనుగుణంగా పేర్కొన్న దానాలు చేసిన వాడు తర్వాత బ్రాహ్మణుని భోజనానికి ఆహ్వానించి ఆ తర్వాత తాను కూడా ప్రసాదాన్ని మౌనంగా సేకరించాలి. రైట్. సో చెప్పండి ఇంకా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, ఏకాదశి మధ్యలో ఎలా నిర్జల ఏకాదశి చేయాలి చాలా చక్కగా హరే ఉంది. కృష్ణ ప్రభుజీ. చాలా ఇప్పుడే చాలా చాలా కొత్త దండవత్ విషయాలు ప్రణామాలు. హరే చాలా కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఏకాదశి అంటే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.